టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు స్కామ్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన నిరసనలు చేపట్టారు. ఎన్ఎస్యూఐ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను వ్యక్తం చేశారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేటీఆర్ హస్తముందని ఆరోపించారు. ఈ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలతో మా హైదరాబాద్ ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన టీఎస్పీఎస్సీ లీక్ స్కామ్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఈ పేపర్ లీకేజ్ స్కామ్ సంబంధించి ఎలా స్పందిస్తారు? जहां सोनिया अम्मा ने तेलंगाना दिया, धोखेबाज दगाबाज केसीआर उसका क्रेडिट ले लिया, जबकि तेलंगाना की देन जो है वो सोनिया अम्मा की देन है और तेलंगाना की यूथ की, कांग्रेस लीडर्स की सैक्रिफाइस है। और वहीं जो केटीआर हुकूमत है, केसीआर की हुकूमत है, ये जो बीआरएस की गवर्नमेंट है, ये बिल्कुल ही नाकामयाब गवर्नमेंट है। ये सिर्फ अपने जेबा भरने में मस्त है, अपनी दौलत बनाने में मस्त है। युवा जो है तेलंगाना की डिप्रेशन में है, लड़ रही है बेरोजगारी के खिलाफ, जॉब्स के खिलाफ। और जहां तेलंगाना स्टेट सर्विस कमीशन के तहत पेपर्स लीक हो रहे हैं, टाउन प्लानिंग का अभी सिंगरेनी के पेपर्स, एससी कांस्टेबल सर्विसेज जो है वो सही से देखा नहीं जा रहा है। हर एक चीज फेल है और इसके जिम्मेदार केटीआर है। केटीआर को ये पद छोड़ देना चाहिए क्योंकि केटीआर इस पद के लायक नहीं है और न ही टीआरएस गवर्नमेंट जो है, बीआरएस गवर्नमेंट जो है तेलंगाना को चलाने के लायक है। तो केटीआर झूठा, केसीआर झूठा, दोनों ने मिलकर तेलंगाना को लूटा। धन्यवाद। అయితే కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్ లో కీలకంగా మనం చూసుకున్నట్లయితే గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకేజ్ స్కామ్ సంబంధించి ఇతర అధికారులు ఉన్నారు. అయితే దాని మీద ఎటువంటి విచారణ చేపట్టలేదు. అయితే ఇక్కడ ఎందుకు ఇంత ప్రెజర్ చేస్తున్నారు అనేసి మాట్లాడారు. దీన్ని ఎలా స్పందిస్తారు? అది కరెక్ట్ కాదు. కేసీఆర్ చెప్పింది గుజరాత్ సంగతి ఇచ్చిపెట్టు, నువ్వు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి ఉన్నావు, నువ్వేమంటున్నావు? దేశంలో మొదటి స్థానం ఉన్నది తెలంగాణ అంటున్నావు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? తెలంగాణ సర్వీస్ పబ్లిక్ కమిషన్ లో పేపర్ లీకేజ్ అయింది. దీని వెనుక ఎవరున్నారు? కొంతమందిని అరెస్ట్ చేసినంత మాత్రాన కాదు, దీని వెనుక ఎవరున్నారు? ముఠా ఉన్నది దీని వెనుక. వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. మీరు కేటీఆర్ గారు, సీఎం కేసీఆర్ ఇద్దరు ముందు నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేయాలి. మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు నేడు ఈ రోజు దిష్టి బొమ్మ కాల్చడం జరిగింది. ఇక్కడ వెంటనే వాళ్ళిద్దరు రాజీనామా చేయాలి. ఇందుకు సంబంధించిన వారు ఎవరైతే దీని వెనుక ఒక ముఠా ఉంది వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ కేసుకు సంబంధించి సిబిఐ గానీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి అని పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల నుంచి వస్తున్నటువంటి ప్రెజర్. అయితే దాన్ని ఎందుకు స్పందించలేదు? అసలు సిట్టుకు ఎందుకు దర్యాప్తుకి నియమిస్తా ఉన్నారు? మేము అదే డిమాండ్ చేస్తున్నాం. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి, సిబిఐ చేత విచారణ జరిపించాలి. అప్పుడు వాస్తవాలన్నీ బయటికి వస్తాయి. మీరు ఎందుకు జంకుతున్నారు? సిట్టుకి ఎందుకు ఇస్తున్నారు? సిట్టు మీ చేతిలోనే ఉంటుంది. అది విచారణ ఏమైతుంది? దాంట్లో న్యాయం జరిగే అవకాశం లేదు. తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు. కాబట్టి మీరు వెంటనే సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి. సిబిఐ దీని మీద ఎంక్వైరీ చేయాలి. అప్పుడు వాస్తవాలన్నీ బయటికి వస్తాయని చెప్పేసి మేము తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రాజకీయ అంటే ఇటు బీజేపీ ఇటు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు ఈ ప్రవీణ్ కానివచ్చు, రాజశేఖర్ కానివచ్చు, తమ పార్టీ కార్యకర్తలు అని చెప్పి పెద్ద ఎత్తున దుమారం లేపుతున్న పరిస్థితి. అసలు ఆ రాజశేఖర్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? దాని మీద ఎటువంటి ఇద్దరు ఇప్పుడు బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్తున్నారు. అది వాస్తవం ఎంతవరకు అనేది వాళ్ళే చెప్పాలి. ఏదైతే పోలీసు వాళ్ళు ఏదైతే కమిటీ ఇప్పుడు విచారణ చేస్తున్నారో వాళ్ళు దీని మీద స్పందించాలి. వాస్తవాలు బయటికి వస్తాయి. ఇంకా వీళ్ళు వెనుక ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదో తూతు మంత్రంగా కొంతమందిని పంపించేసి చేతులు దుప్పుకున్నంత మాత్రాన కాదు. మీకు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించండి. ఎందుకు మీరు వెనుక అవుతున్నారు? మీరు నీతివంతమైన ప్రభుత్వం, నిప్పులాగా ఉన్నామంటారు. తెలంగాణ మాది భారతదేశంలో మొదటి స్థానం అంటారు. మళ్ళీ ఏం జరుగుతుంది ఇక్కడ? మీ కూతురేమో లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నది. దేశం మొత్తం సంచలనమైంది. ఇంతవరకు లిక్కర్ స్కామ్లో మహిళ ఇరుక్కున్నది దాఖలాలు మనమైతే చూడలేము. కాబట్టి మీరు నైతిక బాధ్యత వహించి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే గతంలో జరిగినటువంటి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ స్కామ్ ఏదైతే ఉందో ఈ పేపర్ లీక్ స్కామ్కి సంబంధించి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిందని చెప్పేసి నాయకులు తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, గాంధీభవన్.